నన్ను ఆకర్షించుము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. రాజు తన అంతఃపురములో మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములను పొందుతాము. చదవబడిన వాక్యముల నుండి మాకు మాట్లాడండి. బోధించిన నీల దాసులను విధించున్న ఈ బిడ్డలైన వారిని మీరు ఉండండి. ఈ వాక్యం వినడం వలన విశ్వాసం వలన మేలు దయచేయండి. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవునికి మహిమ ఘనత కలుగును గాక. పరమగీతం 1వ అధ్యాయం 4వ వచనంలో మనము చూసినప్పుడు, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. పెండ్లి కుమార్తె సంఘము దేవుని అడుగుచున్నది, నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదము. దేవుడు ఎవరు అంటే ప్రతి మనిషిని కూడా ఆయన ఆకర్షిస్తున్నాడు. ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడిని కూడా దేవుడు ఏం చేస్తున్నారు? ఆకర్షిస్తున్నారు. ఎందుకు ఆకర్షిస్తున్నారు దేవుడు అంటే, ఆ వచ్చినటువంటి వారిని జీవించడానికి ఆకర్షిస్తున్నాడు. సహాయం చేయడానికి దేవుడు ఆకర్షిస్తున్నారు. ఆకర్షించడం అంటే ఆకర్షించుకోవడం. ఈ ప్రపంచమంతా కూడా ఎవరి వైపు ఆకర్షించబడుతున్నారు? దేవుని వైపే ఆకర్షించబడుతున్నారు. దేవుడు ఏ రీతిగా ఆకర్షిస్తున్నాడు అనగా, దేవుడు బోధించినటువంటి బోధలు ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏం చేస్తున్నవి? ఆకర్షిస్తున్నారు. కానీ దేవుడు బోధ చేసినప్పుడు ఆయన బోధ వినడానికి విస్తారమైనటువంటి ప్రజలైన వాళ్ళు వచ్చేవారు. దేవుని మాటలు అందరికీ కూడా ఎలా ఉంటాయి? ఆకర్షణగా ఉంటాయి. దేవుని మాట ఎలా ఉంటాయి చెప్పండి? ఆకర్షిస్తున్నాయి. ఆయన బోధించినటువంటి బోధ ప్రతి మనిషిని కూడా ఆకట్టుకునే బోధ. ఎవరిని బాధపెట్టే బోధ ఆయన చేయడు. ఎవరిని కూడా బాధించేటటువంటి స్వార్థ ఆయన చేయలేదు. ఆయన బోధ చేసి వేలాది మంది ప్రజలైన వారు వచ్చేవారు ఆయన మాట వినడానికి, ఆయన బోధ వినడానికి. ఎందుకంటే ఆయన బోధ ఎలాంటి ఆకర్షణ ఇచ్చేది, ఆకర్షించేది, ఆకర్షించేది. జుంటెత్తినే దారుల కన్నా మధురమైనది దేవుని వాక్యం. దేవుని యొక్క మాటలు ప్రతి వారికి ఇష్టపూర్వకంగా ఉంటాయి. దేవుని వాక్యంలో, దేవుని బోధలో ఏముంటుందక? ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది. కనుక అలాంటి దేవుని బోధలతో, వాక్యంతో దేవుడు ఏం చేస్తున్నారు అందరని ఆకర్షిస్తున్నారు. కొండ మీద ప్రసంగం చేసేటప్పుడు వేలాది మంది ప్రజలైన వాక్యం వినడానికి వచ్చారు. 5,000 మందికి దేవుడు ఆహారం పెట్టారు. సమయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఎందుకు పెట్టాడు ఆయన? దేవుని యొక్క వాక్యం వినడానికి వారు వచ్చారు. దేవుని మాటలు వారిని ఆకట్టుకుంటున్నాయి. అందుకే 5వ పాటలు రాసుకున్నారు. వారు విన్న వాచిన వారలకు
వారు వచ్చి విధాలు దేవుని బోధ ఏం చేస్తున్న వారిని ఆకర్షించి ఆ రోజు వాక్యం వినడానికి ఎన్నో వేల మంది వచ్చారు. ఎంతమందికి ఆహారం పెట్టారంటే దేవుడు స్త్రీలు పిల్లలు కాకుండా 5,000 మంది స్త్రీలు పిల్లలు కాకుండా వీళ్ళందరూ ఎందుకు వచ్చారు? వారు భోజనం చేయడానిక, వాక్యం వినడానిక? వాక్యం వినడానికి దేవుని వాక్యం వారందరిని ఆకర్షిస్తుంది. దేవుని వాక్యం వారికి బలాన్ని ఇస్తుంది. అందుకే దేవుని వాక్యం ద్వారా వారందరూ ఆకర్షించబడ్డారు. వాక్యాన్ని విని బలపడ్డారు. వాక్యాన్ని విని స్వస్థపరచబడ్డారు. వాక్యం వల్ల ఏం కలుగుతుంది? వాక్యం వల్ల ధైర్యం కలుగుతుంది. వాక్యం వల్ల ఆశీర్వాదం కలుగుతుంది. అందుకే దేవుని మాటలు వినాలని వారు వచ్చారు. ఎన్ని వేల మందిని దేవుని వాక్యం ఏం చేస్తుంది? ఇప్పుడు దేవుడు ఎలా ఆకర్షిస్తున్నారు? వాక్యం ద్వారా దేవుడు అందరినీ ఆకర్షిస్తున్నారు. ఆయన వాక్యములు ఏముంది? దేవుని వాక్యం ఏముంది? ఆశీర్వాదం దేవుళ్ళు ఉన్నాయి కనుక ఆ వాక్యం వినడానికి ఎంతమంది వచ్చారు? దేవుడు చెప్పిన వాక్యమే కాకుండా దేవుని నామాన్ని బట్టి దేవుని గురించి చెప్పిన వాక్యము కూడా, ఎవరి గురించి చెప్పిన వాక్యము? ఏ బోధకుడు చెప్పినా ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించే చెప్పాలి. పేతురు గారక ఆయన సేవ చేయించినటువంటి కాలంలో పేతురు గారు వాక్యం చెప్పారు. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 41వ వచనం. కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి దేవునికి మహిమ కలుగుతారట. పేతురు గారు వాక్యం చెప్తూ ఉంటే ఆ రోజు వాక్యం విన్నవారు ఎంతమంది చేర్చబడ్డారు? 3,000 మంది మారిపోయారు. బాప్తిసం పొందిరి. ఈ పేతురు గారు చెప్పిన వాక్యము ఎవరి గురించి చెప్పారు? పేతురు గారి గురించి చెప్పుకున్నాడా? దేవుడి గురించి చెప్పారా? వాక్యము ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించే చెప్పాలి. దేవుని గురించి చెప్పలేనిది ఏం కాదు చెప్పండి. దేవుడు లేనిది, దేవుని గురించి చెప్పలేనిది వాక్యమే. అందుకే బ్రహ్మపత్రిక 10:15 మారుతుంది. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసం. ఈ వినుట ఎవరి గురించి? వినుట క్రీస్తు. దేవుని గురించి వింటేనే విశ్వాసం. దేవుని గురించి చెప్తేనే వాక్యం. యేసు లేని వాక్యము కాదు. ఇప్పుడు మనం చెప్పే వాక్యము ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి. అంచెలెనుమలలోనంట అబద్ధ బోధకులైన వారు వచ్చి కల్పనా కథలు చెప్తారట. కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చు. కథలు కాదు కావలసినది, లోకాల గురించి కాదు కావలసినది. ఎవరి గురించి కావాలి? యేసయ్య గురించి చెప్పాలి. కనుక యేసయ్య చేసిన బోధలు ఈ భూలోకములటువంటి అందరినీ ఆకర్షిస్తున్నాయి. ఆ బోధలో ప్రేమ ఉంది, ఆప్యాయత ఉన్నది. ఆయన బోధలో శాంతి ఉన్న. దేవుని బోధలు ప్రపంచానికి ఏం కలిగిస్తున్నాయి? శాంతిని, సమాధానం. రెచ్చగొట్టే బోధలు ఆయన చేయలేదు. ఆయన సమాధాన పరిచే బోధ చేస్తారు. మనుషుల మధ్య ప్రేమ కలిగించే బోధ చేశారు. శ్రమలు ఉన్నప్పుడు ధైర్యాన్ని కలిగించే బోధ చేశారు. కనుక నీతిగా ఎలా బ్రతకాలో, నీతిగా జీవించే విధానం గురించి బోధించారు. పాపము చేయకూడదని బోధించారు. పరిశుద్ధంగా ఉండాలని బోధించారు. మరి ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా జీవించాలో ఆయన బోధ ద్వారా తెలియజేశారు. అందుకే యేసయ్య బోధలు లోకంలో అందరిని ఏం చేస్తున్నవి? ఆకర్షిస్తుంది. కనుక దేవుడు ఎలాగ ఆకర్షిస్తున్నాడు? ఆయన బోధ వలన, మాట వలన మనందరినీ ఆకర్షిస్తున్నాడు.
సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు ఒక దినమందు సమరయ గ్రామంలోనికి వెళ్ళినప్పుడు ఆ సమరయ స్త్రీ బావి ఎందుకు వచ్చింది నీళ్లు చేరుకోవడానికి. ఇంచుమించు మధ్యాహ్న సమయం నందు ఆమె వచ్చినది. యేసు ప్రభు వారు కూడా అదే సమయంలో ఆ బావి ఎందుకు వెళ్ళారు. ఆ బావి ఎందుకు ఆమె ఎందుకు వచ్చినది? నీళ్లు కొరకు వచ్చింది. యేసు ప్రభు ఎందుకు వెళ్ళారు? సమరయ స్త్రీని మార్చడానికి వెళ్ళారు. ఆమెను మార్చడానికి. దేవుని యొక్క ఆశ ఏమిటి? ఇప్పుడు ఆయన మనుషులను మంచిగా మార్చారు. సమరయ స్త్రీ నీళ్ళు కోసం వస్తే యేసు ప్రభు ఎందుకు వచ్చారట? పాప జీవితమును కలిగిన సమరయ స్త్రీని మార్చాలని వచ్చాడు. ఎంతవరకు సమరయ స్త్రీని ఎవరో మార్చలేదు. ఆమె పాప జీవితాన్ని ఎవరో మార్చలేదు. కానీ ఎవరు మార్చారో యేసు ప్రభు వారు మార్చారు. ఏమంటారైనా 4వ అధ్యాయం యోహాను సువార్త 4వ అధ్యాయం 20వ వచనం. అమ్మ ఒక కాలం వచ్చుతుంది, ఆ కాలం అది పర్వతం మీదైనను యెరూషలేమునైనను తండ్రిని ఆరాధింపరు. నా మాటలను మీరు నీకు తెలియని దానిని ఆరాధించువారు రక్షణ యూదుల నుండి కలుగుతుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది. అది ఎప్పుడు వచ్చి ఉన్నది. తను ఆరాధించువారు బట్టి వారి కావాలని తండ్రి కోరుతున్నారు. దేవుడు ఆత్మపరంగా ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలెనను. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునకుడని మెస్సయ్య వచ్చినని ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయని చెప్పగా యేసు ఏదో మాట్లాడుతున్నా నేనే ఆయనని ఆమెతో చెప్పు. దేవునికి మహిమ కలుగుతుంది. బావి ఎందుకు వచ్చిన సమరయ స్త్రీకి ప్రభు ఏం చేస్తున్నాడు? బోధ చేస్తున్నాడు. ఏం చేయాలి చెప్పండి? బోధ. ఆయన బోధలో ఏముంది? ఆయన బోధ సమరయ స్త్రీని మార్చింది. ఎలా ఆరాధించాలి? ప్రభు చేస్తున్నారు. దేవుడు ఆత్మగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. అంటే దేవుడు సమరయ స్త్రీకి ఒక చిన్న బోధ చేశారు. అక్కడ ఏం చేశారు? అక్కడ బోధ. దేవుణ్ణి ఆరాధించి మరి ఎలా ఆరాధించాలో బోధించారు. ఆ బోధ చేసేటప్పుడు ఏమన్నా చెప్పండి. ఆయన అమ్మ ఒక కాలము. ఈ అమ్మ అనగానే ఈ మాట ఆమె ఎంతగానో పట్టుకుంది. ఈ సమరయ స్త్రీ జీవితాన్ని చూసి అందరూ కూడా హేళన చేసేవారు. ఆమె పాప జీవితాన్ని బట్టి ఏం చేసేవారు? తక్కువగా చూసేవారు. ఆ ఊళ్ళో ఎవరైనా ఆమె అమ్మ అని పిలుచుంటారా? ఎవరు పిలుచుంటారు? సమరయ స్త్రీని ఏమని? అమ్మ అని. ఏమని పిలుచుంటారు? ఏమని పిలిచారు మనం చెప్పకూడదు, కానీ అగౌరవంగా పిలుచుంటారు. దూషించేవారు ఉంటారు. ఎందుకంటే ఆమె పాప జీవితాన్ని బట్టి ఆమెను చాలా హేళనగా మాట్లాడారు. ఎవరు సమరయ స్త్రీని ఆ గ్రామంలో ఉన్న ఎవరు కూడా అమ్మ అని పిలవలేదు, కానీ యేసయ్యను పిలిచారండి. అమ్మ అని పిలిచారు. ఈ మాట ఎవరు ఆకట్టుకుంది? సమరయ స్త్రీ ఆకట్టు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఆమె దేవునికి ఆకర్షితురాలైపోయింది. అమ్మ అని పిలవగానే ఆయన మాటలు వినాలని అనుకుంటారు. ఎంత ప్రేమగా పిలుస్తాడు ఆయన. ఇప్పుడు సమరయ యోహాను సువార్త 21లో గలిలయ సముద్ర తీరమున ఉన్న శిష్యుల దగ్గరకు వచ్చి ప్రభు ఏమంటారు? ఆయన పిల్లలారా
భోజనము మీ అంత ఏదైనా అది దేవుని మాట. ఎవరికి పిలిచాడైనా పిల్లవారు అని పిలిచాడు. సమరయ స్త్రీని ఏమంటున్నారు? అమ్మ అంటున్నారు. ఆయన బాధలో, ఆయన పిలుపులో, ఆయన మాటలో ఏం కనబడుతుంది? గౌరవం, ప్రేమ, ఆప్యాయత, మర్యాద కనబడుతుంది. ఇలా అలా మర్యాదగా పిలిచేవారు ఉన్నారా? అమ్మా చెప్పండి. ఆప్యాయతగా పిలిచేవారు ఉన్నారా? తప్పు దొరికింది అనుకోండి, వాడు వీడు అంటారు తప్ప ఏమన్నారు? అమ్మ అంటే. దేవుని మాట, దేవుని బోధ ఎవరిని ఆకర్షించింది? సమరయ స్త్రీని ఆకర్షించింది. ఈ సమరయ స్త్రీ యొక్క అప్పుడు దేవుని మాటలు శ్రద్ధగా వినుకుందాక, నేను ఇక పాపము చేయకూడదు. అయినా మెస్సయ్య అని దేవుడు కనుగొన్నది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని గుర్తించింది, దేవుని తెలుసుకుంది. గ్రామంలోకి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందంట? ఏ ఊరిలో జీవిస్తుందో, ఏ ఊరు వారైతే ఆమెను ఎడదగా చూస్తున్నారో, ఏ గ్రామస్తులైతే ఆమెను అవమానపరుస్తున్నారో ఆ ఊర్లోకి వెళ్ళింది. ఆ ఊర్లో వారందరితో ఏమని మాట్లాడుతుందట? అమ్మ చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో 22వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసిన మరియు నాతో చెప్పిన మనుషుని చూడండి, ఇది క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పగా ఊరిలో బయలుదేరి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క సమరయ స్త్రీ ఊర్లోకి ఏం చెప్తుందట? నేను చేసినవన్నీ ఇప్పుడు ఎవరు చెప్పారు? దేవుడు చెప్పు అని. దేవుడు కాకపోతే నేను చేసినవని ఎలా చెప్తాడేగా? మనం చేసినవని ఎవరు తెలుస్తుంది? మన మనసులో ఉన్న మాట, మనం చేసిన పని మనుషులకు తెలియదు, కానీ ఎవరు తెలుస్తుందట? ఈమె జీవితముల గురించి, ఆమె చేసిన ప్రతి పని గురించి దేవుడు చెప్పగానే ఆయన దేవుడు పని గుర్తించి కొండ విడిచిపెట్టి ఊరిలోనికి పరుగుని వెళ్ళిందట. ఎలా వెళ్ళింది? పరుగుని వెళ్ళింది. ఊరిలో వారితో చెప్పింది, ఇదిగో ఇది క్రీస్తున్నాడా, ఆయన క్రీస్తే అని చెప్పి ఆ ఊరు వారికి చెప్పినప్పుడు ఊరు వారందరూ కూడా ఎక్కడికి వచ్చారట? యేసు ప్రభు దగ్గరకు వచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. గ్రామంలో ఉన్న అందరినీ కూడా ఎక్కడికి నడిపించిందట? యేసు క్రీస్తు ప్రభు దగ్గరకు నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు దేవుని మాట ఎవరిని ఆకర్షించింది? సమరయ స్త్రీని ఆకర్షించింది, అందరిని ఆకర్షిస్తుంది. దేవుని బోధలు ఏ బోధలైనవి? ప్రతి మనిషిని కూడా ఆకర్షించే బోధ, ఆకర్షించుకునే బోధే ఎవరి బోధ? దేవుని బోధ వలన, వాక్యం వలన దేవుడు అందరిని ఏం చేస్తున్నాడు? రెండవదిగా చూడండి, ఇంకా దేవుడు ఎలాగ ఆకర్షిస్తున్నాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం చదువుకున్నాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించు, ప్రకటించు, దయ్యము పట్టిన వారిని, చాకు రోగులను, పక్షవాయువుల వారిని తీసుకున్నారా స్వస్థపరిచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయ ప్రదేశముల నుండి యోర్దానునకు తావు నుండి బహుజన సమూహములు ఆయన వెంబడించి దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కొన్ని ప్రాంతాలు కనబడుతున్నాయి. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయము ప్రదేశముల నుండి యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించారు. యేసు ప్రభువారు ఎక్కడుంటే ఎక్కడికి వెళ్తే అక్కడ విస్తారమైన జనములు వచ్చేవారు. ఎందుకు వచ్చేవారు వారు? దేవుడు చేసినటువంటి అద్భుతములు. ఏం చెప్పండి?
ఇప్పుడు దేవుడు మనుషులను ఎలాగ ఆకర్షిస్తున్నాడు? అద్భుతముల ద్వారా. ఏ డబ్బునైనాలో యేసు నామము చేత దేవుడు చేసిన అద్భుతము, ఆశ్చర్య కార్యము అనేక మందిని ఆకర్షిస్తుంది. తను జన సమూహములు ఎవరి దగ్గరకు వచ్చేవారట? ఎందుకు వచ్చేవారు చెప్పండి? ఆయన చేసిన అద్భుతములు, ఆశ్చర్య కార్యము. యేసుప్రభుకి ఏం పేరుండే? ఆశ్చర్యకరుడు. దయ్యాలు వెళ్ళగొట్టారు, రోగులను బాగు చేశారు. ఏం జబ్బుతో వచ్చినా, ఏ రోగంతో వచ్చినా దేవుడు బాగు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా యేసుప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఆయన ఎవరు వస్తున్నారు? బలహీనతల నుండి స్వస్థపరుస్తారని. స్వస్థతల ద్వారా, అద్భుతముల ద్వారా దేవుడు ఆకర్షిస్తున్నారు. ఆయన చేసిన అద్భుతాలే ఈ భూలోకంలో అనేక మంది ఏం చేస్తున్నవి? బోధన ద్వారా ఆకర్షిస్తున్నాడు. ఆయన చేస్తున్న అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యముల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన ఇంకా చూద్దాం. ఆయనలో ఉన్నటువంటి దైవ లక్షణములు, దేవుని గుణములు, దైవ లక్షణాలు ఏం చేస్తున్నవి? అందరిని ఆకర్షిస్తుంది. మన గుణాలు, మన లక్షణాలు ఇతరులు ఏం చేస్తారు చెప్పండి? ఏమిటి దేవులో ఉన్న లక్షణాలు? తన దైవ లక్షణముల ద్వారా దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఏమిటి చెప్పండి? దేవులో ఉన్న గుణాలు. ప్రేమ అనే గుణము ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. ఇంకా దయ, దయ కలిగిన వాడు. ప్రభు యొక్క దయ, కృప మనుషులు ఏం చేస్తుంది? ఆకర్షణ. మీరు ఎవరైనా సరే దయగల వారి దగ్గరికి వెళ్తారా? కఠిన ముందు వారి దగ్గరికి వెళ్తారా? ఎవరు దయ చూపిస్తారో, ఎవరో జాలి చూపిస్తారో వారి ఎందుకు వెళ్తాం. ఎవరి దగ్గరికి వెళ్ళను? కఠినత్వం కలిగిన వారి ఎందుకు వెళ్తాం. యేసు ప్రభు వారు ఎవరిప్పుడు? దయ కలిగిన వాడు. దయ అనే గుణం ఆయనలో ఉంది, ప్రేమ అనే గుణం ఆయనలో ఉంది. ఇంకేముందట? సమాధానకర్త. ఎవరు చెప్పడైనా ఆయన శాంతి సమాధానం కలిగిన వాడు. ఈ శాంతి సమాధానాన్ని మనుషులు ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. ఇంకా ఆయన ఉన్నది తాతృత్వ గుణము కలిగిన వాడు. ఏ గుణం చెప్పండి? తాతృత్వం అంటే ఏమిటి? ఇచ్చే గుణం కలిగిన వాడు. ఎంత దాతృత్వం కలిగిన వాడు ఆయన వంటి దాతృత్వం కలిగిన వారు ఎవరు లేరు. నక్కలకు ఉన్నవి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నవి, కానీ మనిషి కుమారునికి తలవాల్సినట్టు దేవునికి ఏం లేదు. పక్షులు గూళ్ళు ఉన్నాయట, నక్కలకు గొర్రెలు ఉన్నాయి. దేవునికి ఏమి లేదు చెప్పండి? యేసుప్రభు వారికి తలవాల్సినట్టు ఏమీ లేదు. ఎందుకు లేదు? పేదవాడ, శ్రీమంతుడా, ఆయన ఎవరు చెప్పండి? ఏమీ లేదు. వాడ శ్రీమంతుడా, ధనవంతుడే, శ్రీమంతుడే, అన్నీ ఆయనవే, సమస్తం ఆయనవే. కానీ ఎందుకు లేవట? ఆయనకున్నదంతయు అందరికీ తీస్తారు. ఆయనకు లేకుండానే ఆయన ఇస్తారు. ఇప్పుడు ఆయన లేకుండా గుణం. అందుకే ఆయన ఇచ్చే దేవుడు,
దాతృత్వం కలిగిన వాడు కనుక అందరూ ఎవరి దగ్గరికి వస్తున్నారు? ప్రభు అన్నారు ఏమి చెప్పండి, నా నామమున ఏది అడిగిన మీకు ఇస్తాను, ప్రయాసపడి భారంలో ఇచ్చిన సమస్త జనుల నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చే దేవుడు. మనకు కావలసినవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? దేవుని దగ్గర. ప్రభు చెప్తున్నారు, అడుగుడి ఇవ్వడు, వెతుకుడి దొరుకును, తగ్గుడి దేవుడు. ఇంకా రొట్టెని అడిగితే ప్రార్థనించురా, చేపను అడిగితే పాపించు, రొట్టెని అడిగితే రాయము, చేపను అడిగితే పామేమో అని అర్థమైంది. ఏది అడిగితే అది ఇస్తారు దేవుడు. ఎందుకంటే ఆయన హృదయం ఏంటి? దాతృత్వం కలిగిన వాడు. ఈ దాతృత్వము అనే గుణం అందరం ఏం చేస్తుంది? నిజంగా మనకి ఏం కావాల్సిన ఎవరిని అడుగుతాం మనం? దేవుడిని అడగాలి. ఎవరిని అడగకూడదు? ఇంకెవరు అడగకూడదు. నీకు కావలసిన అడుగు నేను తప్పక నీకు ఇచ్చేదను. ఎంతో మందికి దేవుడు అడిగిన వారిని ఇచ్చారు. మనకు కూడా దేవుడు ఇస్తున్నారు. ఆయనలో ఉన్న గుణమే దాతృత్వ గుణమే అందరిని ఏం చేస్తుంది? ప్రేమ గుణము, దయాగుణము, దాతృత్వ గుణం ఏం చేస్తుంది చెప్పండి? అందరినీ క్షమాపణ గుణం కలిగిన వాడే. ఏ గుణం కలిగిన వాడు? క్షమ. ఎంత దూరం పాపినైనను క్షమించలేవు. తప్ప అయిపోయిందండి, ఏదో అన్నానని క్షమించండి అంటే తోటి వాళ్ళు ఏమన్నారు? క్షమిస్తారంటారా? క్షమించరంటారా? ఏదో తొందరగా అనేసారండి. క్షమించండి అని నీ తోటి మనిషి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటి? అంత మాట అన్న తర్వాత నిన్ను క్షమిస్తానా? నిన్ను క్షమించను అంటారు. కానీ దేవుడు ఏమంటారు? ఆయన మాట్లాడిన మొదటి మాట, తండ్రి మీరేమి చేయించున్నారో వీరిని క్షమించు. యోహాను సువార్త 20:23 మీరు ఎవరు పాపములు క్షమించులో అవి వారికి క్షమించబడును. అంటే దేవుడి ఉద్దేశం ఏంటి? ఇప్పుడు క్షమించాలి అనే ఉద్దేశం కలిగింది కనుక దేవుని హృదయం ఏంటి? ఇప్పుడు క్షమాపణ హృదయం, ప్రేమ కలిగిన హృదయం, దయ కలిగిన హృదయం, దాతృత్వం కలిగిన అలాంటి మంచి లక్షణాలన్నీ ఎవరిలో ఉన్నాయి? ఇప్పుడు దేవుని గుణాలే, దేవుని లక్షణాలే ఎవరిని ఆకర్షిస్తున్నాయి? ప్రపంచంలో యేసు ప్రభు అంటే నమ్మిన వారికైనా నమ్మలేని వారికైనా, బాప్తిసం తీసుకున్నా తీసుకోకపోయినా, చర్చికి వచ్చినా రాకపోయినా అందరికి ఎవరైనా ఇష్టం? చెప్పండి. ఏసైనా ఇష్టం కదా? మనందరం దేవుడు నమ్ముకున్న బాప్తిసం తీసుకుని మనకి ఇష్టం. ఇంకొంతమంది ఉన్నారు, నమ్మలేని వారు ఉన్నారు, బాప్తిసం తీసుకోలేని వారు ఉన్నారు, రక్షణ పొందలేని వారు ఉన్నారు. వారికి ఇష్టమా కదా? ఇష్టమే. చర్చలు చూడగా దండం పెట్టుకుంటారు, యేసు ప్రభు అనగానే సంతోషపడతారు. అందరికీ ఇష్టమే దేవుడు. దేవుడి భయం కలుగుగా. ఎందుకు? ఆయన గుణాలు, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత అందరికీ ఇస్తుంది. గుణముల చేత ఆకర్షిస్తున్నాడు, వాక్యం చేత ఆకర్షిస్తున్నాడు. ఇంకా ఆయన చేయించున్న అద్భుతాల ద్వారా ఏం చేస్తున్నారు? అందరినీ ఆకర్షిస్తున్నారు. సిలువదది కాకాశించును కరుణను
యొక్క సిలువ మరణము, సిలువ త్యాగము ప్రతి మనిషిని ఏం చేస్తుంది? ఇప్పుడు సిలువ ద్వారా, సిలువ మరణం ద్వారా దేవుడు ఏం చేస్తున్నారు? నిజమే కదా? యేసు ప్రభు సిలువలు ఎప్పుడైతే మరణించారో, ఎప్పుడైతే సిలువలో మన కోసం త్యాగం చేశారో, ఎప్పుడైతే సిలువలో మన కొరకు చనిపోయి ఆయన రక్తమును, ప్రాణమును, శరీరాన్ని ఇచ్చారో, మనకు బదులుగా ఎప్పుడైతే చనిపోయారో, ఆయన సిలువ త్యాగం బట్టి, సిలువ మరణాన్ని బట్టి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఎవరి దగ్గరకు వస్తున్నారో? సిలువ ఆకర్షించిందా లేదా? ఆకర్షించింది. అందుకే వేళ సిలువ మరణము, సిలువ త్యాగము లోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే సిలువ ద్వారా దేవుడు మన ఏం చూపిస్తున్నారో? ప్రేమను చూపిస్తున్నారు. సిలువలో ఆయన తన త్యాగ జీవితాన్ని చూపిస్తున్నారు. మన నిమిత్తం సిలువలో ఆయన బలి అయ్యారు కనుక యేసు సిలువ సర్వలోకంలో ఉన్న సర్వ మానవాడిని ఏం చేస్తుంది? కాబట్టి సిలువ త్యాగములలో ప్రపంచంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా సిలువ కట్టుకు సిలువను ధ్యానిస్తారు. సిలువే అందరికీ కూడా ఎలా ఉంది? ఇప్పుడు యేసు ప్రభువు ఎన్ని రీతులుగా మనుషుల్ని ఆకర్షిస్తున్నాడు చెప్పండి. ఒకటి, ఆయన బోధించిన బోధల ద్వారా. రెండవది, ఆయన చేసిన అద్భుతముల ద్వారా. మూడవది, ఆయనలో ఉన్న గుణములు, లక్షణముల ద్వారా. 4, ఆయన సిలువ ద్వారా. ఇంకా ఉన్నాయి, దేవుడు మనకు బయలుపరుచుకుంటున్నాం. 4 ద్వారా దేవుడు అందరినీ కూడా ఆకర్షిస్తున్నాడు. ఎంత ఆకర్షిస్తున్నాడు దేవుడు? మనల్ని ఆకర్షించడం వలన మనకు ప్రయోజనమా? దేవునిగా మనకు మేలు చేయడం, మనకు సహాయం చేయడం, మనకు బాధలను విడిపించడానికి ఆయన ఆకర్షిస్తున్నాడు. ఆయన కోసం కాదు. ఎవరి కోసం ఆకర్షిస్తున్నాడు? మనకు మేలు చేయడానికి దేవుడు ఆకర్షిస్తున్నాడు. నిజమే, దేవుని బోధల ద్వారా ఆకర్షించబడిన వారికి దేవుడు ఏం చేశారు? వారికి ఏం మేలు కలిగి చెప్పండి. బోధల వలన ఆకర్షించబడిన వారికి కలిగిన మేలుకి చెప్పాలి. సంతోషం వచ్చింది, ధైర్యం వచ్చింది, ఆశీర్వాదం వచ్చింది. ఆయన బోధల ద్వారా రక్షణ కలిగింది. ఏం కలిగి చెప్పండి? బోధల ద్వారా ఏం కలిగింది? 3,000 మంది మారారంటే పేతురు గారి ద్వారా బోధే మార్చింది. అంటే ఈ బోధ వలన ఆకర్షించి దేవుడు ఏం చేస్తున్నారు? మనుషులను మారుస్తున్నారు. అద్భుతాల ద్వారా కూడా ఆకర్షిస్తుంది. అద్భుతాల వల్ల ఏం కలుగుతుంది? మేలు కలుగుతుంది, స్వస్థత కలుగుతుంది, పనులన్నీ కూడా దేవుడు సఫలపరుస్తుంది. ఇంకా ఆయన గుణాలు మనల్ని ఆకర్షిస్తుంది. దేవుని గుణాలు మనల్ని ఆకర్షించి మనం కూడా ఆయన వలే ఉండడానికి ఆయన ఆకర్షిస్తుంది. యేసు ప్రభువుని చూస్తే మనకేమనిపిస్తుంది? ఆయనలో ఉండాలనుకుంటామా లేదా? ఆయన గుణాలు మనకు ఇవ్వడానికి మీరు ఎవరైతే ప్రభు దగ్గరకు వస్తున్నారో వారట దేవుని గుణములన్నీ సంపాదించుకున్నారు. మంచి గుణాలు కావాలంటే, మంచి క్యారెక్టర్ కావాలంటే, మంచి లక్షణాలు కావాలంటే ఎవరి దగ్గర రావాలి? యేసు ప్రభు దగ్గర రావాలి. మంచి గుణాలన్నీ ఎవరి వల్ల వచ్చునో? దేవుని వల్ల వచ్చును. ప్రేమైన, ఆప్యాయత, ఏదైనా సరే, దాతృత్వం అయినా, ఏ మంచి గుణమైనా నీకు అలవడాలంటే
ఎవరి దగ్గరికి రావాలి? ఇప్పుడు యేసయ్య తన గుణాలను బట్టి ఆకర్షించి ఏం చేస్తున్నది వచ్చిన వారికి ఆయనలో ఉన్న గుణములన్నీ ఇస్తుంది. అందుకే మొదటి పేతురులో 2వ అధ్యాయంలో మనము చూసినప్పుడు 23వ 21వ వచనం, మొదటి పేతురు 2:28, క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్టు మీకు మాదిరి కొంచెం మరి ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఈ లోకాన్ని చూశారు. మంచి గుణాలు మనలో ఉన్నాయంటే ఎవరిని బట్టి? 4వది సిలువ ద్వారా ఆకర్షిస్తున్నారు. సిలువ దగ్గరకు వచ్చిన వారికి దేవుడు ఏం చేస్తున్నారు? సిలువ చెంత చేరిన నాడు కలుష్యములను. సిలువ దగ్గరకు వస్తే మనం ఏం నేర్చుకోగలం? మనం సిలువను చూసి ఏం నేర్చుకోగలం? ఆ ఓర్పు, సహనం, ఇవన్నీ సిలువలో కనపడతాయి. ఎన్ని శ్రమలు వచ్చినా ఆయన ఎలా ఓర్చుకున్నారో అలా మనం ఓర్చుకోవడానికి సిలువ దగ్గర నుంచి నేర్చుకోవాలి. కనుక సిలువ ద్వారా, ఇంకా బోధల ద్వారా, అద్భుతాల ద్వారా, ఆయన గుణాల ద్వారా అందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నారో తన దగ్గరకు ఆకర్షించి వచ్చిన వారికి ఏం చేస్తున్నారు? ఇక ఏం చేయిస్తున్నారు, తన గుణాలు ఇస్తున్నారు. కనుక మనందరము కూడా ఎవరి చేత ఆకర్షించబడాలి? దేవుని చేత ఆకర్షించబడి దేవుని యొద్దకు రావాలి. ఎలా రావాలి? పరిగెత్తుకుని రావాలి. పరిగెత్తుకు రావడం అంటే పరిగెత్తు రమ్మని కాదు. పరిగెత్తు అంటే చురుకుగా, విశ్వాసం, ఆసక్తితో రావాలి. ముసలివాళ్ళం కదా పరిగెత్తలేమండి అనుకోవచ్చు. పరిగెత్తు మామూలుగా పలుకదు. ఒక ఆసక్తిగా దేవుని యొద్దకు రావాలి. సమరయ స్త్రీ ఎలా వెళ్ళింది? పరిగెత్తి. యేసు ప్రభువు పునరుద్ధానాన్ని చూచిన స్త్రీలు ఆ వర్తమానం చెప్పడానికి ఎలా వెళ్ళారు? పరిగెత్తి. ఎందుకు పరిగెత్తారు? ఒక ఆసక్తి. పరుగు అంటే అర్థం ఏంటంటే ఆసక్తి. దేవుని దగ్గర కూడా ఎలా రావాలి? ప్రభు దేవుని సన్నిధి పరిగెత్తు రావాలి. పరిగెత్తు వస్తున్నారా? పరిగెత్తుకు వెళ్ళిపోతున్నారా? చెప్పండి. చర్చి చాలా మంది పరిగెత్తు వస్తారు, పరిగెత్తుకు వెళ్ళిపోతారు. ఆమె అనగానే పరుగు. పరిగెత్తుకుని రావడానికి అర్థం ఏంటంటే ఆసక్తిగా, చురుకుగా, పెద్దల కంటే సంతోషంగా రావాలని అనుకో. సమర స్త్రీ వచ్చినట్లుగా, అలాగే సమాజంలో వచ్చిన స్త్రీలు వచ్చినట్లుగా. 2వ తిమోతి 4:7 పౌలు గారు అంటున్నారు, చదువుతారు. మంచి పోరాటం పోరాడింది, నా పరుగు కడముంటుంది, విశ్వాసం. పౌలు గారు సేవ ఎలా చేసినైనా పరిగెత్తడం అంటే చాలా చురుకుగా, సంతోషంగా, ఆయన సేవ అంతా కూడా పరుగు. అంటే మనం ఏం చేయ టేబుల్లో పరిగెత్తాలి. అంతలా ఇహోపాతను ఎదురు చూసి వారు నూతన బలము పొందుకొని పరిగెత్తులు. అలయక గడిచిపోతున్న సమస్యలు లేక గడిచి దేవుల్లో పరిగెత్తాలి. దేవుని ఎందుకు పరిగెత్తాలి? కనుక దేవుడు మనల్ని ఆకర్షిస్తున్నారు కనుక మనము ఎవరి చేత ఆకర్షించబడాలి? దేవుని చేత ఎవరు ఆకర్షించబడతారో దేవుడు వారికి ఆయనలో ఉన్న దీవులన్నీ దాయి చేయకుండా ఇంకొకటి ఉంది, అది కూడా చెప్తారు. మనం కూడా దేవుడిని ఆకర్షించాలి. ఇప్పుడు మనం ఎవరు ఆకర్షించారో దేవుడు. మరి మన పనేంటి? మనము కూడా దేవుడిని ఆకర్షించాలి. ఎవరిని ఆకర్షించకూడదు? లోకాన్ని, ధనాన్ని, లోకాశలను మనం ఆకర్షించు. బైబిల్లో కొంతమంది భక్తుల గురించి చెప్తారు. దేవుణ్ణి ఆకర్షించిన వారు. ఎవరిని ఆకర్షించిన వారు? దేవుణ్ణి ఆకర్షించారు. దేవుడిని మనం ఎలా ఆకర్షించాలి? ఎలా ఆకర్షిస్తే దేవుడు ఆకర్షించబడతారు. మనము దేవుణ్ణి ఎలా కట్టుకుంటే దేవుడు మన దగ్గరకు వస్తారు,
కొన్ని వచనాలు నేను చేతి ముగిస్తాను. లూకాసు వార్త 18:10 ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు. ఒకరు ధనవంతుడు, ఒకరు సుంకరి. ఎవరు ప్రార్థన ఆకర్షించింది? సుంకరి ప్రార్థన ఆకర్షించింది. దేవాలయం పాపిని అని తన పాప జీవితాన్ని ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు. మన ప్రార్థన కూడా, మనం చేసే ప్రార్థన కూడా ఎవరిని ఆకర్షించాలి? మనుషుల్ని ఆకర్షించుకునే ప్రార్థన కాదు, మనుషుల్ని ఆకర్షించే ప్రార్థన కాదు. ఎవరిని ఆకర్షించాలి? సుంకరి వలె ప్రార్థన. 2వ దినవృత్తాంతం 20:12 2వ దినవృత్తాంతం 20:12 వచనం. 2వ దినవృత్తాంతం 20:12 యెహోషాపాతు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో చాలదు, ఏమి చేయడం నాకు తోచదు. దేవుడికి మహిమ కలుగుగా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, శత్రువులు లేని వారు మా మీద యుద్ధానికి వచ్చారు, మాకు శక్తి చాలదు, మేము బలము లేని వారము, మేము బలహీనులము. యెహోషాపాతు రాజు, అతనికి సైన్యం ఉంది. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మాకు శక్తి చాలదు, నీవే మాకు దిక్కు. ఈ ప్రార్థన దేవుడికి నచ్చిందా లేదా? యెహోషాపాతు ప్రార్థన ఎవరిని ఆకట్టుకుంది? మన ప్రార్థన కూడా ఎవరిని ఆకట్టుకోవాలి? ఎలా ప్రార్థన చేయాలి చెప్పండి. తగ్గించుకొని విధేయతతో ప్రార్థన చేయాలి. బ్రతిమలాడి ప్రార్థన చేయాలి. ప్రే రిక్వెస్ట్ అన్న యేసయ్యను రిక్వెస్ట్ చేయాలి. దైవజనులు అంటారు, తగ్గింపు ప్రార్థన చేయాలి కానీ గద్దింపు ప్రార్థన చేయకూడదు. ఏం చెప్పండి? తగ్గింపు ప్రార్థన చేయాలి కానీ గద్దింపు ప్రార్థన చేయకూడదు. శంకర్ ఏమన్నాడు? దేవా, నేను బాగలేను. యెహోషాపాతు ఏమన్నాడు? నీవే మాకు. ఈ ప్రార్థన తగ్గింపు ప్రార్థన. ఎలా చేయకూడదు? నీవు నాకు ఎందుకు చేయు, నన్ను ఎందుకు బాగు చేయు, నన్ను ఎందుకు దీవించవు, నేను నమ్ముకున్నాను కదా, బాప్తిసం తీసుకున్నాను కదా, నేను ఆనందించాను కదా, నాకు ఎందుకు సహాయం చేయు అని గద్దిస్తావా, తగ్గించుకుంటావా? అమ్మా, ఏం చేయాలి? మనం తగ్గించుకుని ప్రార్థించాలి. మన ప్రార్థన ద్వారా ఎవరు ఆకట్టుకోవాలి? మన ప్రార్థన దేవుని ఆకట్టుకోవాలి. అలాగే మన విశ్వాసము దేవుని ఆకట్టుకోవాలి. మత్తయి వార్త 9:20 ఒక కుమార్తె దేవుని యొద్దకు వచ్చింది. ఆమె 12 సంవత్సరముల నుండి రక్తస్రావాల స్త్రీ కుమారి దేవుని మహిమ కలుగుగా. ఇంకా చదవండి. తిరిగి చెప్పగా ఒక స్త్రీ ఏమనుకుందట? ఆయన వస్త్రము చెక్కి ముట్టుకుంటే నేను బాగుపడతాను అనుకున్నది. ఏమనుకుంది? బాగుపడతాను అంటే ఆమెలో ఏముంది? విశ్వాసం ఉన్నది. ఈమెలోని విశ్వాసము ఎవరిని ఆకర్షించింది? మన దేవుణ్ణి. విశ్వాసం ఆకర్షిస్తుందా, అవిశ్వాసం ఆకర్షిస్తుందా? ఎవరికైతే దేవుని మీద నమ్మకం ఉందో, విశ్వాసం ఉందో, వారిలో విశ్వాసమే ఎవరిని ఆకట్టుకుంటుంది? దేవుడు. అంటే మనం దేవుని ఆకట్టుకోవాలంటే, ఆకర్షించాలంటే మనలో ఏముండాలి? ఆ స్త్రీ ఎలాగైతే అనుకుందో, యేసయ్య అంగీ అనుకుంటే నేను బాగుపడతాను అనుకుంది. మనం ఏమనుకోవాలి? దేవుని యొక్కకు వస్తే
ప్రభువు నమ్మితే నా దేవుడు సహాయం చేస్తారు, నా బలహీనత తగ్గుతుంది, నా సమస్యలన్నీ పోతాయి అని నీవు అనుకోవడమే విశ్వాసం. నాకు తగ్గదేమో, నేను బ్రతకదేమో, నా కష్టాలు తీరవేమో, నా అప్పులు పోవేమో, నా బ్రతికేమో, దేవుడు నాకు చేయడేమో అనుకున్నారనుకోండి, దాన్ని ఏమంటారు? అవిశ్వాసం. ఇప్పుడు దేవుడిని ఆకట్టుకోవాలంటే విశ్వాసాన్ని బట్ట, అవిశ్వాసాన్ని బట్ట. కనుక ఈ రక్తస్రావం కలిగిన స్త్రీ ఆమెకున్న విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి ఆకట్టుకుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో శతాధిపతి కూడా అంటున్నారు, ప్రభువా నా దాసుడు బలహీనంగా ఉన్నాడు, నేను మాట మాత్రము సెలవిప్పు. అతని విశ్వాసం కూడా ఎవరు ఆకట్టుకుంది? దేవుని ఆకట్టుకుంది. అట్టి విశ్వాసాన్ని బట్టి అతని దాసుడు దేవుడికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు ఏం కలిగింది? దేవుడిని ఆకట్టుకుంటే స్వస్థత కలిగింది. దేవుడిని ఆకర్షిస్తే ఏం కలిగింది? స్వస్థత కలిగింది. యెహోషాపాతు ప్రార్థన చేశాడు, ప్రార్థన ఆకట్టుకుంది, అతనికి ఏం కలిగింది? యుద్ధంలో జయం కలిగింది. యెహోషాపాతు ప్రార్థన జయం కలిగింది. రక్తస్రావం స్త్రీ కలిగిన విశ్వాసం నాకు ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాము ఇంటికి ప్రభు వెళ్ళినప్పుడు పరుగున ఎదురు వెళ్ళి శాస్త్రాన్ని పడి కాళ్ళు కడుక్కోమని నీళ్ళు ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళి ఆయనకు ఆతిథ్యమిచ్చింది. అబ్రహాము ఆతిథ్యము ఎవరిని ఆకర్షించింది? దేవుడిని ఆకర్షించింది. అబ్రహాము ఎదురు వెళ్ళకపోతే, శాస్త్రాన్ని పడకపోతే, ఇంటికి రమ్మనకపోతే, సరిగా ఆయనను రిసీవ్ చేసుకోకపోతే, ఆతిథ్యం ఇవ్వకపోతే అబ్రహాం ఇంటికి ఎవరెవరో దేవుడు. మనమైనా సరే మనకెవరైనా ఆతిథ్యం ఇస్తే ఇంటికి వెళ్తాం తప్ప, లేకపోతే వాళ్ళ ఇంటికి వెళ్తామా? అమ్మ ఇంటి నుంచి వెళ్తాం అనుకోండి, ఆ ఇంటికి వెళ్ళాలి రండి అంటారు. అప్పుడు ఏమంటాం మనం? మరలా వస్తానంటాం. వాళ్ళు ఏమంటారు? చెప్పాలి. ఏమైనా మీరు రావాలనుకుంటే ఏమన్నా చెప్పండి, తప్పకుండా రండి అని బలవంతం చేస్తారు. అప్పుడు వెళ్తాం. సర్లే వెళ్ళిపెట్టంటే వెళ్ళిపోతాం. అంటే ఆతిథ్యం ఇస్తే వెళతాం, ఆతిథ్యం ఇవ్వకపోతే ఇప్పుడు అబ్రహాము దేవుడికి ఏమి ఇచ్చారు? చేసుకొనుడి మీ హృదయమున దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. అబ్రహాము గుడారంలోనికి దేవుడు వెళ్ళారంటే అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యం. ఇప్పుడు ఆయన మన హృదయంలోకి రావాలంటే మనం దేవుడికి ఏమి ఇవ్వాలి? ఆతిథ్యం అంటే అర్థం చెప్పండి. ఆతిథ్యం అంటే అర్థం ఏంటి? ప్రేమతో, గౌరవంతో, ఆప్యాయతతో ఆహ్వానించడాన్ని ఏమంటారు? ఆతిథ్యం అంటారు. అన్ని బైబిల్ ఉంది. ఆతిథ్య గుణం కలిగి ఉంది. ఏ గుణం చెప్పండి? దేవునికి మనం ఏమి ఇవ్వాలి? ఇప్పుడు ఆతిథ్యం ఎక్కడ? మన హృదయంలో, మన సంఘంలో, మన గృహంలో దేవునికి ఏమి ఇవ్వాలి? ఆతిథ్యం అంటే ప్రేమ, గౌరవంతో ఆయన మనం పిలవాలి. ఆతిథ్యం అంటే ఏంటి? పిలవడమే. చుట్టాలు ఏమంటారు? మనల్ని భోజనానికి రండి అంటారు. మనం ఏమంటాం? సరే అంటాము, రామంటారు. తర్వాత వస్తాం. వాళ్ళు ఏమంటే తప్పకుండా రావాలండి అంటారు. మరి బలవంతం చేస్తే వస్తాం. అది ఆతిథ్యం అంటే. రమ్మంటే రమ్మనడమే ఆతిథ్యం. ఇప్పుడు వేసేది కూడా ఏమనాలి మనం? చెప్పాలి. చాలా మంది ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటారు. మాస్టర్ గారు పిలుస్తారు, చుట్టాలు పిలుస్తారు, ఇంట్లో చుట్టుపక్కల అందరినీ రమ్మను. కానీ ఎవరు రమ్మను? దేవుడు రమ్మను. ఫస్ట్ ఎవరు కలవాలి? ఎప్పుడు ప్రార్థన చేసినా ఫస్ట్ దేవా ఈ ప్రార్థనలోకి రండి. ఈరోజు ప్రార్థన అనుకోండి, ఈ ఆరాధనలోకి రమ్మని ఎవరు పిలవాలి? ఇంట్లో ప్రార్థన అయినా, చర్చిలో ప్రార్థన అయినా ఎవరిని ఆహ్వానించాలి? యేసు ప్రభువా రండి, మా ప్రార్థన రండి. మనం పిలిస్తే తప్పకుండా ఎవరు వస్తారో దేవుడు వస్తారు. కనుక దేవునికి ఆతిథ్యం ఇచ్చే గుణము మనము కలిగి ఉండాలి. లూకా సువార్త 24వ అధ్యాయంలో మనం చూసినప్పుడు
28వ వచనంలో ఎమ్మాయి శిష్యులు ఎమ్మాయి గ్రామానికి వెళుతున్నప్పుడు యేసు ప్రభు తనతో పాటు వచ్చినప్పుడు ఆ యేసు ప్రభుని ఏమంటున్నారు? మీరు వచ్చి దేవుని మహిమ కలుగుతుంటాం. ఇద్దరు శిష్యులు అమ్మాయి గ్రామం వెళుతుంటే యేసు ప్రభు వారితో కూడా వెళ్తున్నారు. ఇంకా చీకటి పడింది, ఇంకా దూరం వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఏదని ఏమన్నారు? ఎంతో మా ఇంట్లో అప్పుడు ఆయన ఏమన్నారట, నేను వెళ్ళిపోతాను. అప్పుడు వాళ్ళేమన్నారు? ఏమైనా మా ఇంటికి రావాలి, బలవంతం చేయగా అమ్మాయి శిష్యులేంటికి ప్రభు వెళ్ళారు. రొట్టె విడిచి స్తోత్రం చేసి వారికి కళ్ళు తెరపడ్డాయి. ప్రభువును చూసే భాగ్యం వచ్చింది. దేవునికి మహిమ కలుగుతుంది. కనుక మన ఆశించే గుణము ఎవరిని ఆకర్షిస్తుంది? దేవుని ఆకర్షిస్తుంది. దేవునికి ఆతిథ్యం ఇచ్చిన అబ్రహాము కలిగిన మేలేంటి? దేవునికి ఆతిథ్యం ఇచ్చారు. అబ్రహాం ఏమొచ్చింది? సంతానం ఇచ్చారంటే అబ్రహాములో లోటు దేవుడు అలా మన ఆతిథ్య గుణమును బట్టి దేవుణ్ణి ఆకర్షించాలని దేవుని వాక్యంలో సెలవిస్తున్నాం. మార్కు సువార్త 14వ అధ్యాయంలో పేదరైన స్త్రీ యేసుక్రీస్తు ప్రభు వారికి పరిచయం చేసింది. 3వ వచనం, ఒక స్త్రీ మిక్కిలి విలువగల అర్థ జగమాంస అతను కూడా తీసుకుని వచ్చి ఆ అతను నుండి పగలు ఉండి పోసేను. మీ అందరూ 3 దేహాలకి ఎక్కువ వెలకించి వెలకని అందుకే చోరికి పోగుడు ఏమే ఎందుకు తొందర పెడుతున్నావు? ఏమి తన శక్తి కొలది చేసిన సర్వలోకంలో ఎక్కడ వార్త ప్రకటించబడుతున్నది అక్కడ ఈమె చేసిన జ్ఞాపకార్థంగా ప్రశంసించబడిన నీతో నిశ్చయముగా బేతలేని స్త్రీ దేవుడిని ఏం చేసిందట? ఒక విలువల అందరూ నుండి పగలగొట్టి ఆయనను అంటే ఒక పరిచర్య. ఆమె పరిచర్య ఎవరిని ఆకర్షించింది? దేవుని ఆకర్షించింది. మన పరిచర్య కూడా ఎవరిని ఆకర్షించాలి? దేవుని ఆకర్షించాలి. సమయం విస్తరానికి 7వ అధ్యాయంలో నోవహు నీతి దేవుణ్ణి ఆకర్షించింది. అతనికి జల ప్రళయం నుండి ఏం కలిగింది? రక్షణ కలిగింది. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో యోబులో ఉన్న యథార్థత, యోబులో ఉన్న నీతి ఎవరిని ఆకర్షించింది? యోబు ఎవరు చెప్పండి, చదవండి. యోబు గ్రంథం 2:3. అందుకు యెహోవా ఆలోచించింది బాబు చెడును విసర్జించిన వాడు యోబు ఎవరగా యథార్థవంతుడను భయభక్తులు కలవు న్యాయవంతుడు. యోబులో ఉన్న యథార్థత ఎవరిని ఆకర్షించింది? దేవుడు చాలా భక్తి లేని కూడా తెలుగు అతను భక్తి, అతను యథార్థత దేవుడిని ఆకర్షించింది. దేవుని దృష్టిని ఆకర్షించింది. మనం యథార్థంగా ఉంటే మనం ఎవరిని ఆకర్షించగలము? దేవుణ్ణి ఆకర్షించిన యోబు కలిగిన మేలేంటి? శ్రమ నుండి తప్పించబడ్డాడంటే, శ్రమ నుండి విడుదల పొందాడంటే, పోగొట్టుకున్న తిరిగి పొందాడంటే, ఇంకా రెట్టింపు ఘనత పొందాడంటే ఎవరిని బట్టి? దేవుణ్ణి ఆకర్షించాడు కనుక అతని యథార్థత. యథార్థత ఏంటి చెప్పండి? పైకి ఎలా ఉన్నామో లోపల ఉన్నాను. పైకి మాట మనసులో మాట్లాడుతుంది. పైకి మాట లోపల మాట ఏమంటారు? దాన్ని పైకి మాట లోపల మాట
లోపల ఆలోచన దాన్ని ఏమంటారు? కపటము వేస్తున్నారు. నీ మనసులో ఏముందో నీ బయటకు వచ్చిన మాటలదే ఉంటే దాన్ని ఏమంటారు? యథార్థత, రియాలిటీ. ఇరుగులు ఏముంది ఇప్పుడు? మనసులో ఏముందో మాటలు ఉంది. ఆ యథార్థ దేవుడు ఆకర్షించే శ్రమ నుండి విడుదల పొందాడు. అలా మనం కూడా యథార్థత కలిగి ఉండాలి. చెడుతనమును విసర్జించాడు. చెడుతనం ఏం చేశాడు? పాపాన్ని విసర్జించాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి ఆకర్షించాలి, పాపాన్ని ఏం చేయాలి? వికర్షించాలి. ఆకర్షణ, వికర్షణ. పాపాన్ని, సాతాను, పాప సంబంధమైన వాటిని ఏం చేయాలి? మనము వికర్షించాలి. ఎవరిని ఆకర్షించాలి? దేవుని ఆకర్షించాలి. ఎలాగ ఆకర్షించాలి చెప్పండి సార్? ప్రార్థన ద్వారా ఆకర్షించాలి. తర్వాత మన విశ్వాసం ద్వారా ఆకర్షించాలి. ఆతిథ్య గుణమును బట్టి ఆకర్షించాలి. నీతిని బట్టి, యథార్థతను బట్టి ఆకర్షించాలి. కనుక మనము దేవుడిని ఆకర్షించాలి. దేవుని చేత ఆకర్షించబడాలి. ఎలా చెప్పండి? దేవుణ్ణి ఆకర్షించాలి, దేవుని చేత ఆకర్షించబడాలి. అలా ఆకర్షిస్తే, ఆకర్షించబడితే మన బాధలను దేవుడు తీరుస్తాడు. మనం దేన్ని వికర్షించాలి? పాపాన్ని, సాతాను, పాప సంబంధం వాళ్ళు మనం ఏం చేయాలి? వికర్షించాలంటే విసర్జించాలి. అలా ఎవరు దేవుడిని ఆకర్షిస్తారో, పాపాన్ని వికర్షిస్తారో దేవుడు వారిని దీవిస్తారు. కనుక వచ్చిన అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన. నీకు అన్నావు, నీ మమ్మల్ని ఆకర్షిస్తున్నావు. నేను కూడా నేను ఆకర్షించి నీవు మేలు పొందుతున్న దయచేసి పాపాన్ని, సాతాలను, సాతాను సంబంధమైన వాటిని వికర్షించి, విసర్జించి నేను ఆకర్షించు కృప నీ చేత ఆకర్షించబడి ధన్యత దయచేసి యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు.